శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణబిందుః సువర్ణము, వర్ణము అంటే రంగు, అంటే మంచి రంగు. బంగారానికి సువర్ణం అని ఎందుకంటామంటే మంచి రంగు గలది, మంచి అందమైనటువంటి మన మనసును దోచేటటువంటి రంగు గలది కాబట్టి సువర్ణము. బంగారం యొక్క విలువ ఉన్నప్పటికీ కూడా ఆ వర్ణము బాగా ఆకర్షిస్తుంది. సువర్ణ బిందు, భగవానుని యొక్క స్వరూపము సువర్ణము అంటే ఏదో తెలియని మంచి వర్ణముతో కూడినటువంటి బిందు ఆకారంలో, ఒక చుక్క ఆకారంలో ఉంటాడట. అదే పరమాత్మ యొక్క స్వరూపం. బిందు స్వరూపుడు పరమాత్ముడు. ఒక చిన్న చుక్క, కంటికి కనిపించినటువంటి అందమైనటువంటి బిందు ఆకారంలో ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. హృదయంలో బిందు ఆకారంలో ఉంటాడు. హృదయం యొక్క స్పందనే పరమాత్మ యొక్క చరణం. మనం కదులుతున్నాము అంటే పరమాత్మ యొక్క చైతన్యం. ఆయన ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలో ఉంటాడు. హృదయంలో బిందు ఆకారంలో అది ఏదో చెప్పలేని ఒక వర్ణము, ఒక చెప్పలేని కాంతి స్వరూపము, ఒక కాంతి పుంజము. అది ఇది అని చెప్పలేము. అంటే ఆత్మస్వరూపాన్ని కూడా మనకు బిందు ఆకారంతో పోలుస్తారు. అంటే ఏదో ఒక దివ్య తేజస్సు మన తదనంతరము మన శరీరంలోంచి బయటకు వస్తుంది. అది బిందు స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ. పరమాత్మ కూడా అంతే. సువర్ణము, బంగారు వర్ణమని కాదు, మంచి వర్ణము, ఏదో తెలియని వర్ణం. అది వర్ణించలేని, చెప్పలేని ఒక వర్ణము ఆకారంలో బిందు స్వరూపుడిగా పరమాత్మ ప్రతి మనిషి యొక్క హృదయంలో ఉంటాడు. అందుకే దేవో దేవాలయం ప్రోక్తో దేహో, దేహమే ఒక దేవాలయం అయితే, హృదయం ఒక గర్భగుడి అయితే, దాంట్లో ఒక చిన్న చుక్కలాగా కంటికి కనిపించకుండా పరమాత్ముడు ఉన్నాడు అని మనకు వేదం చెబుతుంది. సువర్ణబిందురక్షోభ్యః, గంభీరమైనటువంటి సూక్ష్మస్వరూపుడే కానీ గంభీరమైనటువంటి ఆకారంతో ఎల్లప్పుడూ కూడా మనని రక్షిస్తూ ఉంటాడు, మనని అప్రమత్తం చేస్తూ ఉంటాడు. మనకొక ప్రతీకలాగా మనని అలర్ట్ చేస్తూ ఉంటాడు మనలో ఉన్నటువంటి పరమాత్ముడు. ఆత్మస్వరూపుడు కాబట్టి అందుకే అంతరాత్మ అంటారు. ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆత్మ మనని ఒప్పుకోదన్నమాట. ఏదైనా పొరపాటు చేసినా నేను అంతరాత్మని అడుగు అంటాడు. పొరపాటు, ఇది తప్పు అని తెలుస్తుంది, అంతరాత్మ బోధిస్తుంది. అంతరాత్మ బోధనే దైవ బోధన. దేవుడు ఒక సలహా రూపంలో మన ఆలోచనలో ఇస్తూనే ఉంటాడు. ఒరే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. కానీ మనిషి తన ప్రారబ్ధ కర్మ చేత ఆ తప్పును ఒప్పుకోడు. ఏదో ఒకటి ఇది చేయాల్సింది,
చేస్తున్న సమయంలో కూడా అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. ఇది ధర్మం కాదు, ఇది మానవ ధర్మం కాదు, ఇది నువ్వు చేసే పని కాదు, దీనివల్ల అనర్థాలు ఉంటాయి, ఇది తప్పు నాయన తప్పు నాయన అని చెప్పేసి అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. అంతరాత్మే మనస్సాక్షి. మన మనస్సుకు సాక్షి ఎవరంటే అంతరాత్మ. అంతరాత్మే భగవానుడు. భగవానుడు ఎప్పుడూ మనకు బోధిస్తూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. కానీ అంతరాత్మ యొక్క బోధన మనం వినం. వినకుండా మన ప్రారంధం చేత మనం ఏం చేస్తామంటే మనకు ఏది తోస్తుందో అది చేస్తాం. దానివల్ల పరమాత్ముడు మనలో ఉన్నప్పటికీ నిమిత్త మాత్రంగా ఉంటాడు. నాయన ఇది నీ కర్మ నాయన, నేను చెబుతూనే ఉన్నాను, నేను బోధిస్తూనే ఉన్నాను. మనస్సాక్షి ఎప్పుడూ కూడా మనకు బోధిస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడూ దాని మాట మనం వినం. దానివల్ల అనేక అనర్థాలు. సర్వవాగీశ్వరేశ్వర, సర్వవాక్కులకు, ప్రాణుల్లో ఉన్నటువంటి వాక్కులకు ఈశ్వరమైనటువంటి స్థితిని కల్పించేవాడు. ఈశ్వర శబ్దానికి కనిపించనివాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, మార్గదర్శకుడు అనేటువంటి అంతర్నామాలు ఉన్నాయి. సర్వవాక్ ఈశ్వర, సర్వవాక్కులకు తానే ఈశ్వరుడై ఉండి మనం మాట్లాడటానికి కారణమైనటువంటి, మాట్లాడటానికి గల శక్తిని ఇచ్చువాడు. మహాహ్రదో, హ్రదము అంటే పుణ్యము, పుణ్యానికి నిలయమైన వాడు. మహాగర్త, అగర్త అంటే లోతైనటువంటి అగాధము, పెద్ద గుంట అగర్త. అందుకే పుణ్యాత్ములకు, మంచివారికి, ఋషువులకు, సాధువులకు, సంతులకు పుణ్యస్వరూపుడు. భగవానులోని పుణ్యం యొక్క స్వరూపము శాంత స్వరూపము, అది మాత్రమే పుణ్యాత్ములకు, భక్తులకు కనిపిస్తుంది. ఇక పాపాత్ములకు ఎలా కనిపిస్తాడు అంటే అగట్ట, పేద లోయలాగా కనిపిస్తాడు భగవానుడు. దాంట్లోకి తోసేయటం కూడా, దాంట్లో కూరుకుపోయే విధంగా చేస్తాడు. పాపాత్ముని ఎప్పుడూ కూడా క్షమించడు. వాడికి కావలసినటువంటి శాస్తి ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసి పెడతాడు. ఒరే ఈ తప్పులకు తాత్కాలికంగా నువ్వు కొంత విజయాన్ని సాధిస్తావు, కొంత సుఖాన్ని పొందుతావు, కొంత ఏదో మానసిక సంతృప్తిని పొందుతావు. కానీ దానికి కావలసినటువంటి కూపాన్ని, పాప కూపం అంటారు కదా, ఆ కూపాన్ని రెడీ చేసి పెడతాడు. దాంట్లోకి ఒకేసారి తోసేస్తాడు భగవానుడు. అందుకే అగర్త, మహాగర్త, మహాభూత మహానిధి, సర్వభూతాలకు నిలయమైనటువంటి వాడు, సర్వ ప్రాణుల్లో చైతన్య స్వరూపుడు, మహానిధి, భక్తులకు కోరికలు తీర్చటంలో నిధి వంటివాడు. ఏమి కోరుకుంటే అది ఇచ్చువాడు, ఎంత కోరుకుంటే అంత ఇచ్చువాడు. ధర్మబద్ధంగా కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా సమర్థవంతంగా మనకు అందించేటటువంటి నిధి వంటివాడు. నిధి మరి త్రవ్వాలి. ఎక్కడో భూమిలో ఎక్కడో మనకు వజ్రాలు ఉన్నాయని తెలిసిందనుకో, ఊరికే ఆ వజ్రాలను పిలిస్తే బయటికి రావు. ఆ నిధిని సొంతం చేసుకోవాలంటే కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రయత్నము, భక్తి మార్గము. ఆ మార్గంలో వెళ్తే ఆ నిధిలో ఉన్నటువంటి మనకు కావలసినటువంటి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఏవైతే ఉన్నాయో అవే కోరికలు. చిన్న కోరిక దగ్గర నుంచి పెద్ద కోరిక వరకు తీర్చగల ఒక గొప్ప నిధి వంటి వాడు పరమాత్ముడు. స్వస్తి ప్రజా.